హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గ్లాస్ చేంజింగ్ ఎట్లా అనేది చూద్దాము. దీన్ని ఓసీఐ కూడా అంటారు. అసలు గ్లాస్ చేంజ్ చేసేటప్పుడు మనం చేయాల్సిన జాగ్రత్తలు ఏంటనేది చూద్దాం. యాక్చువల్లీ ముందుగా మనం ఫ్రేమ్ నుంచి అయితే డిస్ప్లేని తీసుకోవాలి, జాగ్రత్తగా తీసుకోవాలి. తీసుకునేటప్పుడు మనం లైట్గా ఇది ఎల్ఈడి డిస్ప్లే కాబట్టి నేను కొంచెం గ్లూ లిక్విడ్ వేసేసాను. గ్లూ లిక్విడ్ వల్ల తొందరగానే వచ్చేసింది, సేఫ్గానే వచ్చింది. బయటికి వచ్చిన తర్వాత చూడండి, ఫస్ట్ అయితే తీసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి అసలు ఓకే ఉందా లేదా. ఫ్రేమ్ నుంచి బయటకు వచ్చినాక చాలా వరకు డ్యామేజ్ అవుతూ ఉంటాయి, అది జాగ్రత్త తీసుకోవాలి. ఆ తర్వాత వచ్చి గ్లాస్ చూడండి, పైన నేను స్టిక్కర్ వేసాను. ఎందుకంటే గ్లాస్ బాగా ఎక్కువ పగిలింది కాబట్టి ప్లాస్టిక్ స్టిక్కర్ వేసేసుకోవాలి. మన దగ్గర ఉంటుంది కదా ఆల్రెడీ, అట్లాంటిది ఏదైనా ఒక సెలో టేప్ వేసేసుకొని ఆ సెలో టేప్తో మనం చేయాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే చూడండి, ఇక్కడ వైర్ తీసుకుని సపరేట్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే డిస్ప్లే ప్లస్ టచ్ రెండు సపరేట్ జరుగుతున్నాయి అన్నమాట. ఈ ప్రాసెస్ కొంచెం జాగ్రత్త చేయాలి. చూడండి, ఓకే, సపరేట్ అయిపోయినాయి. ఆఫ్టర్ సపరేట్ ఓసీ గ్లూ ఉంటుందన్నమాట. ఈ గ్లూ అనేది కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి. దీన్ని చేయాలి, చాలా జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ కూడా మనం తొందరపాటు పడదు, డ్యామేజ్ అయిపోతుంది. చూడండి, చాలా జాగ్రత్తగా గ్లూ అనేది తీసుకోవాలి. దీనికి సపరేట్ మిషన్స్ కూడా ఉంటాయి. అయితే మిషన్తో చేయడం వల్ల చాలా వరకు డ్యామేజ్ అవుతాయి కాబట్టి నేను జాగ్రత్తగా చేతితోనే చేసేసాను. మెల్లగా గ్లూ అంతా సపరేట్ చేసుకోవాలి. దీన్ని ఓసీఐ గ్లూ అంటారు. ఆ తర్వాత గ్లూ సపరేట్ చేసుకున్న తర్వాత ప్రాపర్గా క్లీన్ చేసుకుని వన్స్ చెక్ చేసుకోండి మళ్ళీ ఒకసారి. ఓకే, బాగానే ఉంది, నో ప్రాబ్లం. ఓకే, ఏం ప్రాబ్లం ఏం రాలేదు కాబట్టి ఇక ఫైనల్గా నెక్స్ట్ మనం క్లీన్ చేసుకుని దీనిపైన ఓసీఐ సీట్ వేసేసుకుందాం. ఓసీఐ సీట్ మార్కెట్లో అవైలబిలిటీ ఉన్నాయి. ఓసీఐ సీట్ మీకు దొరుకుతుంది మార్కెట్లో, ఓసీఐ అంటే ఇస్తారు. ఇది యూనివర్సల్ టైప్ వస్తుంది, అది తీసేసుకోండి బెటరు. అలాగే మీకు సపరేట్గా డిస్ప్లే సైజుని బట్టి కూడా దొరుకుతాయి. ఓకే, దాన్ని ఓసీఐ సీట్ అంటారు. ఓసీఐ సీట్ని రీప్లేస్ చేశాను. తర్వాత కావాల్సిన విధంగా కట్ చేసేసుకోండి డిస్ప్లే సైజుని బట్టి. ఓకే, ఒకసారి డిస్ప్లే ఫ్రేమ్లో పెట్టి మనం తెచ్చుకున్న పైన గ్లాస్ ఉంది కదా, ఆ గ్లాస్ సరిగ్గా సెట్ అవుతుందా, అసలు ఎలా ఉంది అనేది ఒకసారి చూసుకున్నాను. ఆ తర్వాత గ్లాస్ కూడా తీసేసాను. ఇప్పుడు పైన వేసేస్తున్నాను గ్లాసు. ఓకే, కంప్లీట్ అయిపోయింది. ఒకసారి కంప్లీట్గా మనం ప్రెసింగ్ చేసేసుకుందాం చేతితో. ఆ తర్వాత ఓసీ మిషన్లో పెడదాం. ఈ ఓసీ మిషన్ హ్యాండ్ మేడ్ అండి, మీకు మనం టెక్లాజిక్ ఇన్స్టిట్యూట్ తయారు చేసింది. దీన్ని యాక్చువల్ మార్కెట్లో కూడా అవైలబిలిటీ ఉంటాయి, బట్ ఇది మనం ఓన్గా తయారు చేసుకున్నాం. ఓకే, ఇది కంప్లీట్ బబుల్ అనమాట. ఏమైనా బబుల్స్ ఉంటే కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది. ఓకే, పెట్టేశాను. చూడండి, బబుల్స్ కూడా రాలేదు. ఓకే, దీనికోసం మీరు లక్షలు ఖర్చు పెడుతుంటారు. ఓకే, ఓసీ మిషన్ కోసం. ఓకే.